హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా సిక్స్త్ క్లాస్లోని థర్డ్ లెసన్ అండ్ ఫోర్త్ లెసన్ గ్రామర్ గురించి, వొకాబులరీ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ క్లాసెస్లో మనము ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ కంప్లీట్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, టెక్స్ట్ బుక్ గ్రామర్. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆ వీడియోస్ చూసేసి తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో థర్డ్ లెసన్ వచ్చేసి టారోస్ రివార్డ్ అనమాట. ఓకేనా. సో మీనింగ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాప్డ్ మీన్స్ కట్ ఇంటూ పీసెస్. చాప్ చేయడం అంటే మనము వెజిటబుల్స్ చాప్ చేస్తుంటాం కదా, అంటే ఏంటి, కట్ చేయడం. చాప్డ్ అంటే కట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విజిల్డ్ త్రూ, పాస్డ్ త్రూ విత్ ఏ విజిలింగ్ సౌండ్. విజిల్డ్ త్రూ అంటే ఏదైనా చిన్న గ్యాప్లో నుంచి గాలి వెళ్తూ విజిలింగ్ సౌండ్ లాగా వస్తుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే విజిల్డ్ త్రూ, విజిలింగ్ సౌండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్రాక్స్ అంటే నారో గ్యాప్స్ ఆర్ ఓపెనింగ్స్. నారో గ్యాప్స్ లేదంటే ఓపెనింగ్స్ని క్రాక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సేక్, ఏ పాపులర్ జపనీస్ డ్రింక్. సేక్ అంటే ఏంటి, ఏ పాపులర్ జపనీస్ డ్రింక్, కానీ దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేయకూడదు. సాని ఫా లాగా ప్రొనౌన్స్ చేయాలి. కేఈని డబ్ల్యూఏవై, కే వే వే లాగా కేని ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఫా కే లాగా ప్రొనౌన్స్ చేస్తే అది ఒక జపనీస్ డ్రింక్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ అంటే చాలా కాస్ట్లీ, ఖరీదైనది అని అర్థం. కాస్ట్లీ. మేడ్ హిజ్ వే టు అంటే వెంట్ టు. మేడ్ హిజ్ వే టు అంటే వెళ్ళిపోయాడు అని. నెక్స్ట్ కప్డ్ ఏ లిటిల్ ఇన్ హిజ్ హ్యాండ్స్, టుక్ సమ్ వాటర్ ఇన్ హిజ్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ ఇన్ ఏ కప్. సో ఇలా దోశల్లో మనం వాటర్ పట్టుకుంటాం కదా, సో అలాగా ఒక చేతితో అయినా లేదా రెండు చేతులతో అయినా, సో అలా హ్యాండ్స్లో వాటర్ పట్టుకోవడాన్ని ఏమంటారు, కప్డ్ ఏ లిటిల్ ఇన్ హిజ్ హ్యాండ్స్. నెక్స్ట్ డెలీషియస్ టుడే మై మదర్ ప్రిపేర్డ్ వెరీ డెలీషియస్ ఫుడ్ అంటాం కదా, అంటే చాలా టేస్టీగా ఉంది అని. పిక్చర్ అంటే ఏ పాట్ యూజువల్లీ మేడ్ ఆఫ్ మడ్, అంటే మడ్తో చేసిన ఒక కుండ, దాన్ని ఏమంటారు, పిక్చర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ గ్రీడీలీ అంటే యాజ్ ఇఫ్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు కదా, సో అత్యాశని ఏమంటారు, గ్రీడీనెస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రిక్డ్ అంటే డిసీవ్డ్ అంటే ఏంటి, ట్రిక్ చేయడం అనమాట. అంటే ఏమంటారు, ఎవరైనా మనల్ని వచ్చి నమ్మించి మోసం చేశారు కదా, అది ఇది అని మాటలు చెప్పి, సో అలాంటి వాళ్ళని ట్రిక్కింగ్ చేసేవాళ్ళు అంటారు. ఓకేనా. ట్రిక్డ్ అంటే డిసీవ్డ్. నెక్స్ట్ మటరింగ్ మీన్స్ స్పీకింగ్ అన్క్లియర్లీ, అంటే సరిగ్గా మాట్లాడకపోవడాన్ని, అంటే సరిగ్గా వినపడేలాగా మాట్లాడకపోవడాన్ని ఏమంటారు, మటరింగ్ అంటారు. సెంట్ ఫర్ అంటే కాల్డ్, అంటే ఎవరన్నా పిలిపించడాన్ని ఏమంటారు, సెంట్ ఫర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇక్కడ ఉంది చూడండి, అరేంజ్ ద వర్డ్స్ బిలో ఇన్ పేజ్ దట్ రైమింగ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ ఉంది యంగ్, లంగ్, అవునా, వ్యాక్స్, యాక్స్, వే డే, సాడ్, బ్యాడ్, కుడ్, వుడ్, స్టాప్, చాప్, మనీ, సన్నీ, బ్యాడ్ అయిపోయింది కదా, సౌండ్, రౌండ్, ఫాస్ట్, లాస్ట్ అయిపోయినాయి అన్నీ. ఓకేనా. సో ఇలా ఒకటే ప్రొనౌన్సియేషన్ ఇచ్చే వర్డ్స్ని ఏమంటారు, రైమింగ్ వర్డ్స్ అంటాం. అవునా. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చారు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. మనం ఇక్కడ సూటబుల్ అయ్యే వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ హెల్ప్ బాక్స్ ద్వారా ఇక్కడ రాసేయాలన్నమాట. ఏ డాష్ వుడ్ కటర్ లివ్డ్ ఆన్ ఏ డాష్ హిల్ సైడ్. ఏ యంగ్ వుడ్ కటర్ లివ్డ్ ఆన్ ఏ లోన్లీ హిల్ సైడ్. He was a thoughtful son who worked hard but earned little money. One day he saw a beautiful waterfall hidden behind a rock. He tasted the water and found it delicious. ఓకేనా. అలా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్లో బ్లాంక్ లాగిచ్చారు. ఈ సెంటెన్సే యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇది మనకి అంత అవసరం ఏం లేదు. సెంటెన్స్ అక్కడ చూసి ఫోర్త్ పారాగ్రాఫ్ అని ఇచ్చారు కదా, ఫిల్అప్ చేయాలి బ్లాంక్స్ అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చేసేయండి పేజ్ నెంబర్ 36లో. సో ఇక్కడ కూడా రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి, చూసిద్దాము. బెడ్,
రెడ్, లెడ్, స్ప్రెడ్ ఇలా రైమింగ్స్ వర్డ్స్ వస్తాయి. వ్యాక్స్, ట్యాక్స్, యాక్స్, ఫాస్ట్, పాస్ట్, లాస్ట్, చాప్, స్టాప్, మాప్, యంగ్, లంగ్, సంగ్. ఓకేనా? సో ఇవన్నీ రైమింగ్ వర్డ్సే. నెక్స్ట్ పోయం ఇచ్చారు థర్డ్ లెసన్ బ్యాక్ సైడ్. ద క్వారల్. ద క్వారల్ అంటే ఏంటి? క్వారల్ అంటే తెలుసు కదా, కొట్లాడడం. అవునా? ఎస్, గొడవ పడ్డం. రచించింది ఎవరు? నరేటర్ ఎవరు ఇక్కడ అంటే ఎలియనోర్ ఫర్జియోన్. ఎలియనోర్ ఫర్జియోన్. నెక్స్ట్ ఎస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెసన్ చూసుకున్నట్లయితే మనము అన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పన చావ్లా. ఓకేనా? దీంట్లో ఎలాంటి వొకాబులరీ ఇవ్వలేదు, కానీ మనం ఒకసారి లెసన్ చదివితే మనకు తెలియనివి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తెలియని వర్డ్ ఉంటుంది కదా, సో అలా తెలియనివి ఏమన్నా మీకు అనిపిస్తే లెసన్ చదివేసి ఇక్కడ మనకు ఆల్రెడీ స్పేస్ ఇచ్చారు కదా, అక్కడ రాసేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇది వచ్చేసి ఎవరు రచించలేదు, అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్ జనవరి ఆర్ ఫిబ్రవరి 1998 ఒక ఆర్టికల్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక్కడ కొన్ని ఫ్రేజల్ మీనింగ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ అంటే ఏ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్. స్పేస్లో ఎప్పుడూ జరగనటువంటి ట్రాజడీని ఏమంటారు? అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ అంటారు. ఓకేనా? సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే సర్టిఫికేషన్ ఉంది అతనికి అని. ఏ పర్సన్ విత్ ద కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్ అంటే ప్లేన్స్ని ఎలా ఫ్లై చేయాలో కరెక్ట్గా క్వాలిఫికేషన్ ఉండే టీచింగ్ చేసే పర్సన్ని సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ మిషన్ అంటే ఏంటి? ఎస్, ఏ సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై ఏ గ్రూప్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్పేస్లో వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? స్పేస్ మిషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సూపర్ స్పెషలైజేషన్ అంటే ఏంటి? గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో కానీ ఒక ఫీల్డ్లో కానీ ఎక్స్పర్టైజేషన్ చేసిన వాళ్ళని ఏమంటారు? సూపర్ స్పెషలైజేషన్ చేశారు అంటారు. నెక్స్ట్ ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎన్సైక్లోపీడియా అంటేనే వ్యాస్ట్గా మీనింగ్స్ ఇచ్చేది, వ్యాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అని అర్థం. అవునా? అలాగా ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్లో హ్యావింగ్ మోర్ నాలెడ్జ్, అలాంటి దాన్ని ఏమంటాము? ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటాం. ఓకేనా? ఇన్స్పైరింగ్ అంటే సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. ఇన్స్పైరింగ్ అంటే నోరు వెళ్ళబెట్టుకుంటాం కదా మనం, అలాంటి సక్సెస్ స్టోరీస్ని, ఇన్స్పైరింగ్ స్టోరీస్ని చూసిన వాళ్ళని ఎలా నోరు వెళ్ళబెట్టుకుంటాం? దాన్నే ఏమంటారు? ఇన్స్పైరింగ్ స్టోరీస్ అంటాం. ఓకేనా? ఇన్ దిస్ ఏజ్ అంటే నవ్-ఎ-డేస్, ఇన్ దీస్ టైమ్స్ అని అర్థం. ఓకేనా? ఇన్ దిస్ ఏజ్ అంటే ప్రస్తుతం, ఇప్పుడు ఈ ఏజ్లో. ఈ ఏజ్ అంటే మన ఏజ్ అని కాదు, ఇన్ దిస్ ఏజ్ అంటే మోడర్న్ ఏజ్ అని అర్థం. సో నవ్-ఎ-డేస్, ఇన్ దీస్ టైమ్స్ అనే మీనింగ్ వస్తుందన్నమాట ఇక్కడ. సో అది ఇక్కడ ఫ్రేజల్ మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. యూజ్ దీస్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ దేర్ మీనింగ్స్. సో మీనింగ్స్ తెలుసుకొని సొంత వాక్యాలు రాయమని చెప్పారు. సో మీనింగ్స్ తెలుసుకుందాం. బ్రోక్ అపార్ట్ అంటే డిస్మాంటిల్ అంటే ఏంటి? పార్ట్లుగా చేసేసేయడం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది అది కదా. కొత్త కార్స్, కొత్తవి ఏమైనా వాళ్ళకి ప్లేయింగ్ టాయ్స్ ఏమైనా తెచ్చిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒక నైట్ 2 nights ఉంటాయి అవి టాయ్స్. థర్డ్ డే ఏమవుతుంది? డిస్మాంటిల్ అయిపోతాయి. అంటే వీల్స్ సపరేట్ అయిపోతాయి, దాంట్లో ఉన్న మనిషి సపరేట్ అయిపోతాడు, అన్ని పార్ట్స్ అన్నీ డిస్మాంటిల్ అయిపోయి ఉంటాయి. దాన్నే బ్రోక్ అపార్ట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రీక్డ్ ఓవర్ మీన్స్ మూవ్ ఫాస్ట్గా కదలడాన్ని స్ట్రీక్డ్ ఓవర్ అంటాం. నెక్స్ట్ స్ప్రెడ్ అక్రాస్ అంటే టు ఎక్స్టెండ్ సంథింగ్ ఓవర్ ఏ వైడ్ ఏరియా. అంటే ఏదైనా ఒక న్యూస్ కానీ ఒక వార్త స్ప్రెడ్ అక్రాస్ అంటే చుట్టుపక్కల అంతా సరౌండింగ్స్లో ఒక వైడ్ ఏరియా మొత్తం, అంటే పెద్ద ఏరియాలో, అంటే చాలా దూరం వరకు ఒక న్యూస్ స్ప్రెడ్ అవ్వడాన్ని స్ప్రెడ్ అక్రాస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ లిఫ్టెడ్ ఆఫ్ అంటే రైజ్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. లిఫ్టెడ్ ఆఫ్ అంటే లోయర్ టు హయ్యర్గా లిఫ్ట్ చేయడాన్ని, రైజ్ చేయడాన్ని లిఫ్టెడ్ ఆఫ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ బ్లాస్ట్ ఆఫ్ అంటే టేక్ ఆఫ్ ఆర్
టు బీ లాంచ్డ్, ఓకేనా. టేక్ ఆఫ్ అవ్వడం లేదంటే లాంచ్ చేయడంని బ్లాస్ట్ ఆఫ్ అంటాం, ఓకేనా. వెంట్ ఆన్, డూ ఇట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ సంథింగ్. వెంట్ ఆన్ అంటే డూ ఇట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ సంథింగ్, అంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఇంకొక పని చేయడాన్ని ఏమంటారు, వెంట్ ఆన్ అంటారు. డూ ఇట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ సంథింగ్, ఏదైనా ఒక 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 పని పూర్తి చేసిన తర్వాత మనం మూవ్ ఆన్ అవ్వడాన్ని లేదంటే ఇంకో పని చేయడాన్ని వెంట్ ఆన్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ చీర్డ్ అలాంగ్, ఎంకరేజ్డ్ ఆర్ సపోర్టెడ్. ఫర్ చీరింగ్ అంటే ఏంటి, సపోర్ట్ చేయడం, మనం గట్టి గట్టిగా అరిచి లేదా క్లాప్స్ కొట్టి లేదంటే ఏ వే ఆఫ్లో అయినా చీరింగ్ చేసుకుంటూ మనం ఎంకరేజ్ చేయడాన్ని చీర్డ్ అలాంగ్ అంటారు. ఆన్ బోర్డ్ అంటే ఆన్ ఏ షిప్ ఆర్ ఆన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, షిప్ మీద ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ మీద అని చెప్పడాన్ని ఆన్ బోర్డ్ అంటారు. నెక్స్ట్ క్యారీ ఆన్ మీన్స్ టు కంటిన్యూ డూయింగ్. క్యారీ ఆన్, ఎస్ యూ కెన్ క్యారీ ఆన్ అంటే చేసే వర్క్ కంటిన్యూ చేయండి అని అర్థం. టు కంటిన్యూ డూయింగ్, ఆ డూయింగ్ అది చేసేది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయండి అని చెప్పడాన్ని క్యారీ ఆన్ అంటాం. మనం కూడా జనరల్గా వాడుతుంటాం కదా ఎస్లో, ఓకే క్యారీ ఆన్ అని. సో అదనమాట. సో ఇక్కడ చూడండి, ట్రూ అండ్ ట్రూ. సో ఇక్కడ అన్ అని యాడ్ చేసి ఆపోజిట్ వర్డ్స్ లాగా రాయమని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఆ అన్ అని పెట్టిన తర్వాత డిక్షనరీలో ఏ మీనింగ్ వస్తుందో చూడమంటున్నారు. అన్నీ ఆపోజిట్సే, ఓకేనా. ఐడెంటిఫైడ్, అన్ఐడెంటిఫైడ్, కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్, అటెండెడ్, అన్అటెండెడ్. అటెండెడ్కి యాబ్సెంట్ అని కూడా ఆపోజిట్ వస్తుంది, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనకి యూఎన్ యూజ్ చేసి రాయమంటున్నారు కాబట్టి మనం అలానే రాస్తున్నాం. సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్, క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్, ట్రైన్డ్, అన్ట్రైన్డ్, ఆన్సరబుల్, అన్ఆన్సరబుల్, ఓకేనా. ఎస్, తర్వాత ఇక్కడ చూడండి, మే యూ అండ్ ఐ విష్ యూ ఆర్ విషింగ్ యూ టు విష్ యువర్ పార్ట్నర్ గుడ్ లక్ అండ్ సక్సెస్ ఇన్ స్పోర్ట్స్ ఈవెంట్, ఏ క్విజ్ ఆర్ కాంపిటీషన్, టు టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ మనము ఎవరినైనా విష్ చేయాలి, ఎవరికైనా ఎంకరేజింగ్గా ఉండాలి, గుడ్ లక్ చెప్పాలి అన్నప్పుడు ఇలాగా చెప్తాం, అవునా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ ఇచ్చారు చూడండి. స్పెల్లింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కలర్ COLOUR అని బ్రిటిష్లో అంటే అమెరికన్ ఇంగ్లీష్లో COLOR అంటాం. లేబర్ LABOUR అంటే ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్లో LABOR. ట్రావెలర్ ఇక్కడ ఎల్ ఒకటి పోయింది. నెక్స్ట్ ఇక్కడ కౌన్సిలర్ ఇక్కడ కూడా ఒక ఎల్ తగ్గింది. సెంటర్ ఇక్కడ TRECEN ఇక్కడ వస్తే ఇక్కడ CENTER వస్తుంది, ఓకేనా. థియేటర్ ఇక్కడ కూడా TRE వస్తే ఇక్కడ TER వచ్చింది చూడండి. ఆర్గనైజ్ ఇక్కడ ఎస్ యూజ్ చేస్తే ఇక్కడ జెడ్ యూజ్ చేశారు. ఆర్గనైజ్ ఇక్కడ కూడా ఎస్ యూజ్ చేస్తే ఇక్కడ జెడ్ యూజ్ చేశారు. డిఫెన్స్ DEFENSE రెండు సేమే ఉన్నాయి ఇక్కడ. అఫెన్స్ ఇక్కడ CE వచ్చింది, ఇక్కడ SE వచ్చింది, ఓకేనా. అలాగనమాట అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ పోయం ఇచ్చారు, బ్యూటీ రాసింది ఎవరు, ఈఏ షూర్ అనమాట, ఓకేనా. ఎస్, ఇలా మనం 3rd 4th క్లాసెస్లో ఉన్న గ్రామర్ మొత్తము కంప్లీట్ చేస్తాము, టెక్స్ట్ బుక్ గ్రామర్. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి వినండి. అండ్ వినిన తర్వాత ఏం చేయాలి, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.